क्या तेल की बढ़ती कीमतों के दौर में एक बड़ी राहत आ गई है। हैदराबाद से एक अहम खबर सामने आई है जो आम लोगों के लिए बड़ी खुशखबरी बन सकती है। तेलंगाना लेजिस्लेटिव काउंसिल से मौसूला अपडेट्स के मुताबिक रियासत में इलेक्ट्रिक व्हीकल्स को फरोग देने के लिए एक बड़ा इकदाम उठाया गया है। ट्रांसपोर्ट डिपार्टमेंट ने नई इस्लाहात का आगाज कर दिया है और आज से ईवी पॉलिसी के तहत कंपनीज इलेक्ट्रॉनिक गाड़ियों पर 15 से 20% तक डिस्काउंट फराहम कर रही है। हत्ता के सरकारी मुलाजिमीन के लिए भी ट्रांसपोर्ट मिनिस्टर पुन्नम प्रभाकर के मुताबिक इस स्कीम के जरिए हर घर तकरीबन 4 लाख रुपए तक की बचत कर सकता है। नाज़रीन, एक अंदाजे के मुताबिक इससे 5 लाख मुलाजमीन को फ़ायदा पहुँचेगा। ये इक़दाम न सिर्फ आवाम के खर्च को कम करेगा बल्कि माहौल के तहफ़्फ़ुज़ की जानिब भी एक अहम कदम साबित हो सकता है। अब सवाल ये है कि क्या ये पॉलिसी वाकई आम आदमी की ज़िंदगी में बड़ा बदलाव ला सकेगी या ये सिर्फ एक वक्ती रिलीफ साबित होगी। वक्त ही इसका जवाब देगा। मैं अजीम अहमद अब्बास, आप देखते रहें QK न्यूज़। ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు పొల్యూషన్ రహితంగా హైదరాబాద్ ఉండాలి, ఢిల్లీలో గౌరవ రాష్ట్రపతి గారు గౌరవ ప్రధానమంత్రి గారు ఉన్న ప్రజలు జీవించడానికి వీలు లేని విధంగా అక్కడ వాతావరణం చెడిపోయింది. హైదరాబాద్ మనం కాపాడుకోవాలనే ముందస్తు చూపుతోటి దాదాపు 1000 కోట్లు ప్రభుత్వ ఆదాయానికి తగ్గిన ఈవీ పాలసీ తీసుకొచ్చడం, ట్యాక్స్ ఎగ్జంప్షన్, రిజిస్ట్రేషన్ పూర్తి 100% ఎగ్జంప్షన్ చేసి తీసుకొచ్చడం అధ్యక్ష. దానిలో భాగంగానే ఈ రోజు మేము ఆ ఈవీ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరర్స్ తో ప్రభుత్వం తరఫున రవాణా శాఖ మంత్రిగా మాట్లాడితే ఈ రోజు మధ్యాహ్నం లాంచ్ చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు, అది టీచర్లు కావచ్చు, పోలీసు కావచ్చు, గవర్నమెంట్ మొత్తం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 10 నుంచి 20% రాయితీ ఇవ్వడానికి కూడా అదనంగా వాళ్ళ ట్యాక్స్ ఎగ్జంప్షన్ రిజిస్ట్రేషన్ తో పాటుగా 10% ఎగ్జంప్షన్ ఇవ్వడానికి కూడా వాళ్ళు ఒప్పుకున్నటువంటి సందర్భము. అదేవిధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాబోయే కాలంలో కొనుగోలు చేసేటువంటి ప్రతి ప్రభుత్వ వాహనం కావచ్చు, సంస్థల వాహనాలు కావచ్చు, అన్ని ఈవీలు కొనుగోలుతో పాటుగా దానికి అందుబాటులో ఉండే విధంగా ఛార్జింగ్ స్టేషన్స్ కూడా డెవలప్మెంట్ చేసే విధంగా రెడ్కోను పూర్తిగా దాని బాధ్యత చేస్తూ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఆర్టీసీ, అదేవిధంగా వెహికల్ మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఈవీ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో వాళ్ళందరూ ప్రతి షోరూమ్ దగ్గరతో పాటుగా ఈవెన్ కలెక్టరేట్స్, రెవెన్యూ డివిజన్ ఆఫీసర్స్, హాస్పిటల్స్, టూరిజం స్పాట్స్ అన్ని దగ్గర కూడా ఛార్జింగ్ స్టేషన్ పబ్లిక్ అందుబాటులో ఉండాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు తీసుకుపోయేటువంటి